మా చెట్టుకి సీతాఫలాలు కాసాయి. ఇంటి దగ్గర చెట్టుకి చూడండి ఎంత బాగున్నాయో. అవే కాదు, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మేము బాగున్నాము. నేనైతే మీ మేరమ్మని. సీతాఫలాలు అయితే చెట్టు నిండా ఉన్నాయి. ఇంటి దగ్గర చెట్టు ఇది, తీస్తున్నాము. చూసారా, చాలా పెద్ద కాయలు ఉన్నాయి. ఏమైనా మన ఇంటి దగ్గర వేసుకున్న చెట్లు ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని వేరుగా ఉంటుంది. పైన అయితే ఇంకా చాలా బాగున్నాయి. జూమ్ చేద్దాం అనుకున్నాను, చేయటానికి కుదరట్లేదు. చూడండి ఎలా ఉన్నాయి కాయలు. సూపర్గా ఉన్నాయి కాయలు. చెట్లలో చాలా మస్తుగా వచ్చేసినాయి చెట్లలో. ఇది కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టులో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. చెట్టు ఎంత అయితే ఉందో అంత కాపు ఉందండి. చాలా మంచి కాపు ఉంది, పెద్ద కాయలు. మొన్నైతే 4 కోసేసాము. ఆ రోజు వీడియో తీయాలనుకున్నాము. ఎందుకో మరి వీడియో తీయాలనుకున్నామే కానీ తీయకుండానే కాయలు కోసేసాము. ఇప్పుడైతే వీడియో తీద్దామని. చూడండి చక్కగా ఎంత బాగున్నాయి కాయలు. సైడ్ జరుగు పడుతున్నాయి. పట్టుకొచ్చే చేతిలో పట్టు. చూడండి ఎంత పెద్ద కాయలు, ఎంత చక్కగా ఎంత బాగున్నాయో. ఇది ఎక్కువ మాగకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం కాల్చుకొని తింటే ఈ కాయ చాలా రుచిగానే బాగుంటుంది. ఇదైతే కాల్చుకొని అయితే తింటాము. కాల్చినప్పుడు చూపిస్తాము దీన్ని. చూడండి, లేదంటే ఇంట్లో 2 రోజులు పెట్టుకున్నా మాగిపోతుంది.